ఈ రోజు పిల్లల్లో కామన్ గా వచ్చే కాల సమస్యల గురించి మాట్లాడుకుంటాం. నమస్తే అండి, నేను డాక్టర్ దుర్గా నాగరాజు, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, మిత్రా హాస్పిటల్, విజయవాడ. చాలా మంది పిల్లలకి దొడ్డి కాళ్ళు నాక్ నీస్ తో నడుస్తూ ఉంటారు. అసలు ఈ బౌలెక్స్ దొడ్డి కాళ్ళు అంటే ఏంటి, వాటికి ఎప్పుడు మనము ఇబ్బంది పడాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాని గురించి ఈ వీడియోలో వివరంగా చెప్తాను. బౌలెక్స్ అనేది పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కరికి బౌలెక్స్ దొడ్డి కాళ్ళు లాగానే ఉంటాయి. పుట్టినప్పుడు యూజువల్ గా బౌ అంటే సి షేప్ లాగా ఉంటుంది. 2 సంవత్సరాలకి వంకర పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ నార్మల్. చాలా మంది పిల్లలకి అది నార్మల్, ఫిజియలాజికల్ బౌలెక్స్ అంటాం. పిల్లలు చిన్నప్పుడు 2 మోకాల మధ్య బాగా ఎడంగా ఉండి సి షేప్ లాగానే ఉంటుంది. సో దీన్ని బౌలెక్స్ అంటారు. 2 years దాకా నార్మల్ గా ఉంటుంది. ఫ్రమ్ 2.5 years నుంచి కూడా మెల్లమెల్లగా ఈ వంకర కరెక్ట్ అయిపోయి నాక్ నీస్ లాగా వెళ్ళిపోతా ఉంటుంది. అంటే 2 దగ్గర మోకాల దగ్గరికి వచ్చి యాంకిల్ దగ్గర, అరిగిలక దగ్గర దూరంగా జరుగుతూ ఉంటుంది. కొంచెం కొంచెంగా వంకర పెరుగు 5-6 years కల్లా స్ట్రైట్ అయిపోతా ఉంటుంది. ఇది నార్మల్. ప్రతి పిల్లవాళ్ళకి పుట్టినప్పుడు వంకరగా ఉండటం, సి షేప్ లాగా ఉండటం, ఆ తర్వాత మెల్లగా నాక్ నీస్ లాగా అవటం, ఈ వంకర సరవటం 5 సంవత్సరాల దాకా అవుతూ ఉంటుంది. సో దీనికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది పేరెంట్స్ అంటే ఈ వయసులో ఇలా దొడ్డికాళ్ళు లాగా ఉన్నాయి, పెద్దవాళ్ళతో వచ్చే దొడ్డికాళ్ళతో కంపేర్ చేసుకొని కంగారు పడుతూ ఉంటారు. ఇది ఫిజియలాజికల్. ఇది కాకుండా కొంతమంది పిల్లలకి కొన్ని రకమైన మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల, జన్యుపరమైన ప్రాబ్లం వల్ల కూడా ఈ వంకర రావడానికి అవకాశం ఉంటుంది. 90% పిల్లలకి ఫిజియలాజికల్ గా కరెక్ట్ అయిపోతుంది. 10% పిల్లలకి తినే ఆహారంలో కాల్షియం తగ్గటం వల్ల కానీ, లేదా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ కానీ ఈ వంకర రావడానికి అవకాశం ఉంటుంది.